వంట గ్యాస్ కొరతపై ఆందోళనలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం చర్యలు వేగవంతం చేయడంతో ఇరాన్ నుండి సానుకూల స్పందన లభించింది. కేంద్రం చర్యల ఫలితంగా త్వరలోనే దేశంలో వంట గ్యాస్ కొరత తీరిపోనుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దాని ప్రభావం భారత్పై పడుతోంది. దేశంలో వంట గ్యాస్ కొరతపై ఆందోళనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే పలు నగరాల్లో వాణిజ్య సిలిండర్లు దొరకట్లేదు. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టల్ నిర్వహణకు ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పటికే కొన్ని హోటళ్లు మూతపడ్డాయి. కేరళలో ఇప్పటికే 40% రెస్టారెంట్లు పనిచేయడం లేదు. ప్రత్యామ్నాయ కుకింగ్కు అవకాశం లేకపోవడంతో తాము వ్యాపారం నిలిపివేస్తున్నామని ఆయా రెస్టారెంట్ల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో ఇంధన కొరత లేదని కేంద్రం ప్రకటించినప్పటికీ కొన్ని గ్యాస్ ఏజెన్సీలు, కార్యాలయాలు, పెట్రోల్ బంకుల బయట ప్రజలు బారులు తీరడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వంట గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్రం పలు కీలక చర్యలు చేపట్టింది. ఇప్పటికే బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు ప్రయత్నిస్తుండగా వంట గ్యాస్ లభ్యతను పెంచేందుకు భారత్కు రావాల్సిన ఎల్పీజీ ట్యాంకర్ల కోసం ఇరాన్తో చర్చలు జరుపుతోంది. భారత్కు పయనమైన 8 ఎల్పీజీ ట్యాంకర్లు ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుతం హర్మోస్ జలసంధి వద్ద నిలిచిపోయాయి. వీటిని సురక్షితంగా జలసంధిని దాటించేందుకు భారత ప్రభుత్వం ఇరాన్తో సంప్రదింపులు జరపడంతో హర్మోస్ జలసంధి ద్వారా భారత్కు వెళ్లే నౌకలకు సురక్షిత మార్గం కల్పించనున్నట్లు భారత్లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ తెలిపారు. 2 దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహం, ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భారత్ తమకు మంచి స్నేహితుడని, వారికి హర్మోల్ గుండా సురక్షిత మార్గం కల్పిస్తామని భారత్లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ స్పష్టం చేయడంతో ఇకపై భారత్కు సమస్య నుంచి ఊరట లభించనుంది. భారత్, ఇరాన్ మధ్య మంచి స్నేహబంధం ఉందని, 2 దేశాలకు పరస్పర ప్రయోజనాలు ఉన్నాయని భారత్లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ స్పష్టం చేశారు. భారత్లోని ప్రజల బాధ తమ బాధగా భావిస్తామని, అదేవిధంగా ఇరానీయుల పరిస్థితిని భారత్ కూడా అర్థం చేసుకుంటుందని పేర్కొన్నారు. 2 దేశాలకు సాధారణ ప్రయోజనాలు, ఒకే విధమైన భవిష్యత్తు ఉందని ఇరాన్ రాయబారి అన్నారు. 2 దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహం, ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని, ఈ కారణంగానే భారత్ తమకు సాయం చేస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధ జ్వాలల నుంచి 2 చమురు నౌకలు చాకచక్యంగా బయటపడ్డాయి. ఇందులో ఒకటి ఇటీవల భారత్కు చేరుకోగా మరొకటి రానుంది. ఈ రెండింటి ద్వారా దేశంలో 3 మిలియన్ బ్యారెళ్ల చమురు అందుబాటులోకి రానుంది. హర్మోస్ జలసంధిని ఇరాన్ మూసివేయలేదని, ఇప్పటికీ కొన్ని నౌకలు దాని మీదుగా రాకపోకలు కొనసాగిస్తున్నాయని భారత్లోని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మాసిద్ హకీం ఇలాహీ అంతకుముందు స్పష్టం చేశారు. అయితే పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల వల్ల నౌకలు హర్మోస్ను దాటడంలో అంతరాయం ఏర్పడుతోందన్నారు. ఆ జలసంధిని మూసివేయాలని ఇరాన్ అస్సలు కోరుకోవడం లేదని ఆయన తేల్చి చెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్ అన్యాయంగా ఇరాన్పై రుద్దిన ఈ యుద్ధం వల్ల ముడి చమురు, ఇంధన ధరలు పెరిగిపోయి ప్రపంచ దేశాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రపంచ దేశాల నేతలంతా ఏకమై ఇరాన్పై యుద్ధాన్ని ఆపమని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఒత్తిడిని పెంచాలని అబ్దుల్ మాసిద్ హకీం ఇలాహీ డిమాండ్ చేశారు. భారత్ నౌకలను హర్మోస్ జలసంధిని దాటేందుకు ఇరాన్ అనుమతించడంతో భారత్కు ఊరట లభించినట్లయింది. హర్మోస్ జలసంధి ద్వారా భారత్కు వెళ్లే నౌకలకు సురక్షిత మార్గం కల్పించనున్నట్లు భారత్లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలి స్పష్టం చేశారు. భారత్కు పయనమైన ఎల్పీజీ ట్యాంకర్లు హర్మోస్ జలసంధిని దాటేందుకు ఇరాన్ అనుమతిస్తున్నట్లు ధృవీకరించడంతో త్వరలోనే దేశంలో నెలకొన్న ఆందోళనలు క్రమంగా తగ్గుముఖం పట్టనున్నాయి.